నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలోని కోమంతరాజాపురం నారాయణ నెల్లూరు ఇసుక రీచ్ నుంచి అధిక లోడింగ్తో రాత్రులు పగలు మా గ్రామం నుండి ఇసుక టిప్పర్లు వెళ్తున్నాయని, ఎంతో కష్టపడి వేసుకున్న రోడ్డు సైతం దెబ్బతిని పోతున్నాయని పెద్దూరు గ్రామ ప్రజలు ఆదివారం అనాధికారంగా వెళ్తున్న ఇసుక టిప్పులను అడ్డుకొని నిరసన తెలిపారు. నీళ్లు చూడండి ఎట్లా కారుతున్నాయో. నీళ్లు చూడండి 3 గంటలు బండి నిలబెట్టి ఇప్పుడు కూడా నీళ్లు కారుతాయంటే ఏ విధంగా ఇసుక అక్రమం జరుగుతుందో ఇది కూడా మీరు చూడండి. అధికారులకు, నాయకులకు, పార్టీ హైకమాండ్ కూడా మేము ఇదే కోరుకున్నాం. తెలుగుదేశం మండలి నాగార్జున, అలాగే పెంగళూరు మండలి నారాయణ కానీ, నర్సరీ రాజశేఖర, ఎంపీడీసీ కొండ వెంకటేష్ గారు, నర్సరీ వెంకటేశ్వర గారు, వందలాది మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసి సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు కూడా ఇక్కడికి వచ్చేసి తెలుగుదేశం పార్టీలోనే ఒక నాయకుడు మనం చెప్పినా కానీ వినకూడదు చేస్తున్న దండా గురించి ఈరోజు మేము పోరాడిన పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ఈ దందా మీద తీసుకొని ఇసుక దందా అరికట్టాలి, 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 ఇసుక దందా అరికట్టాలి. ఏలేకోటి నియోజకవర్గంలో మాట్లాడుకుంటావా? అరికట్టాలి, 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 అరికట్టాలి. రైల్వే కోడూరులో ఇసుక దందా అరికట్టాలి, ఇసుక దందా అరికట్టాలి, రూపానందరెడ్డి చేస్తున్న ఇసుక దందా అరికట్టాలి, రూపానందరెడ్డి చేస్తున్న ఇసుక దందా అరికట్టాలి, రూపానందరెడ్డి చేస్తున్న ఇసుక దందా అరికట్టాలి. ఏ విధంగా ఇబ్బంది జరిగిందో తెలియదు కానీ ఇసుక లారీలన్నింటినీ మూకు ముడి మీద ఉక్కు బాధ వేసి తొక్కారు. ఆ 2 రోజుల తర్వాత ఏం జరిగింది? ఈ రోజు మేము ఆపితే అందరూ వచ్చి మా మీద పడి వదలండి వదలమని అడుగుతున్నారు. రూపానంద రెడ్డి గారు ఏం చెప్పానండి, వదులుతాం. ఆయన రూపానంద రెడ్డి గారు చేపిస్తూ బినామీల పేర్లతో వైసీపీ వాళ్ళకి అక్రమ ఆర్జన కుదురుస్తూ ఆయన వైసీపీ వాళ్ళకి మేలు చేస్తూ మమ్మల్ని మళ్ళా ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఎక్కడి నుంచో ఇసుకలో దందాలో సంపాదించిన ఆర్థిక వనరులన్నీ తెలుగుదేశం పార్టీ నాశనం కోసం ఖర్చు పెడుతున్న రూపానంద రెడ్డి మన చిక్కువేలు పోలీస్ అయితేనేమి, పెనగలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితేనేమి, జిల్లా ఎస్పీ గారు అందరినీ ఇసుక తోలుతుండే చిన్న ట్రాక్టర్ వాళ్ళందరినీ సమావేశపరిచి మీరు ఇసుక పోకూడదు, మీరు దందా చేస్తే మేము ఒప్పుకోము అని చెప్పి చిన్న వాళ్ళందరినీ పట్టుకొని క్వారీలో వాళ్ళందరినీ బెదిరించారు. 2 రోజుల తర్వాత ఇంత అవినీతి పరంగా ఇసుకుపోతూ ఉంటే ఈరోజు మేము బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేస్తారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి ఇక్కడికి వచ్చేసి 10 నిమిషాలు ఉండేసి మేము చిన్న ప్రోగ్రాంలో స్టేట్మెంట్ ఇస్తా ఉంటే ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు నేను మీ కోర్టులో ఉంటానని చెప్పి వెళ్ళిపోవడం అంటే ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎంత ఇచ్చాను అడుగుతున్నా. బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు మీరు మర్యాద ఇక్కడ రాకుంటే ఈ రోజు ఈ బండి మీద చర్య తీసుకోకుంటే మీరు తగిన మూల్యం చేసుకో తప్పదు. తెలుగుదేశం పార్టీ తరఫున మండల అధ్యక్ష తరఫున హెచ్చరిస్తున్నాను బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు. నేను పెనగలూరు మండల ఇన్ఛార్జిని. ఈ విధంగా జరుగుతుందని చిట్టువేలి ప్రజలు, మండల అధ్యక్షుడు నాగార్జున గారు, ఇది ట్రెషరు రాజా గారు వీళ్ళంతా ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చాను ఒకటిన. వచ్చిన తర్వాత ఈ బండ్లన్నీ చూసి జనాలను చూసిన తర్వాత మా పెనగలూరు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే దాని జీవో నాకు తెలియదు, అది నాకు మీ దగ్గర ఉంటే లోకేష్ బాబు అరికట్టాలని చెప్పండి.